ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్ పరిధిలో అడవుల్లో కేంద్ర బలగాలు విస్తృత కూంబింగ్ చేపట్టాయి. మిలిటరీ బలగాల రాకతో అడవుల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. 2026 మార్చి 31 లోపుగా మావో రహిత దేశమే లక్ష్యంగా మావోలు నేరేస్తున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మావోలతో శాంతి చర్చలు లేవని వెల్లడించారు. సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, డిఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. మద్దేడు అడవుల్లో అధునాతన థర్మల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. డ్రోన్తో కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతోంది కూంబింగ్? సతీష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ సబ్ డివిజన్ పరిధిలో దాదాపు దంతెవాడ, కాంకేర్, పూజారి, కాంకేర్ జిల్లాలతో పాటు మరో 4 మొత్తం బస్తర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అబూజ్మోడ్ అడవుల్లో సుమారు 8 నుంచి 6 జిల్లాల పరిధిలో అడవులు మొత్తం విస్తరించుంటాయి. ఈ అడవుల్లో మాత్రానికి మావోయిస్టులకు పెట్టిన కోటగా చెప్పవచ్చు. ఈ డివిజన్ లో మాత్రానికి బస్తర్ సబ్ డివిజన్ లో గడిచిన 3 రోజులుగా భద్రతా బలగాలు ఇప్పటి వరకు రాష్ట్ర బలగాలతో పాటుగా ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాలు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, పారామిలిటరీ బలగాలు కూడా అధునాతన ఆయుధాలతో మాత్రానికి కూంబింగ్ ఆపరేషన్ చేశారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో గడిచిన 2 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశాడు. మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలు అనేటి ఎట్టి పరిస్థితులు లేవు అని చెప్పారు. గతంలోనే మీకు చెప్పినప్పటికీ మాత్రం పలు సందర్భాల్లో మాత్రం మావోయిస్టు పార్టీ సంబంధించిన వివిధ డివిజన్లకు సంబంధించి కేంద్ర కమిటీ కూడా లేఖలు పంపడం, లేఖల ద్వారా శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కూడా ప్రకటన రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ఆ బస్తర్ సబ్ డివిజన్ లో మావోయిస్టులకు పెట్టని కంచుకోటగా ఉన్న ఏరియాలో మాత్రానికి కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ కూంబింగ్ లో సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, లోకల్ డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ తో కలిసి మాత్రం బస్తర్ ఫైటర్స్ లోకల్ బలగాలతో కలిసి కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే నెక్స్ట్ 2026 మార్చి 31లోగా ఛత్తీస్గఢ్ తో పాటు భారతదేశంలో ఉన్న 6 రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీ ఆనవాళ్ళు లేకుండా 2026 మార్చి 31 కల్లా మాత్రం మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తామంటూ మాత్రానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతినబోయిన సందర్భంగా మాత్రం కేంద్ర పారామిలిటరీ బలగాలతో మాత్రం పూర్తిగా కూంబింగ్ ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఈ కూంబింగ్ లో మాత్రానికి సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు సిఆర్పిఎఫ్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటుగా లోకల్ బలగాలు, డిఆర్జీ బలగాలతో పాటు లోకల్ బస్తర్ ఫైటర్స్, కోబ్రా దళాలు కూడా పూర్తిగా ముమ్మరం అని చెప్పొచ్చు. మధ్యేడు అడవుల్లో మాత్రం అధునాతన థర్మల్ టెక్నాలజీ సంబంధించిన ఒక స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది అత్యంత హిల్ ప్రాంతం ఉంటుంది. ఇది ఎత్తైన కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో థర్మల్ టెక్నాలజీ సంబంధించిన థర్మల్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా దీని ద్వారా డ్రోన్ల ద్వారా జల్లెడ పడతారు. డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలు అడవుల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ గుహల్లో ఉన్నారు, ఎట్ల నుంచి ఎటు బయటకు వస్తున్నారు, నదీ పరివాహక ప్రాంతాలు ఎటు దాటి ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు అని దానిపై కూడా డ్రోన్ల సహాయంతో మాత్రం వాళ్ళని చిత్రీకరించడం, వారిపై మాత్రం అవసరమైతే రాకెట్ లాంచర్లతో విరుచుకుపట్టడం, దాంతోపాటు కూంబింగ్ లో వాళ్ళని మట్టు పెట్టేందుకు మాత్రానికి మావోయిస్ట్ పార్టీని ఛత్తీస్గఢ్ నుంచి తరిమి వేసి పూర్తిగా లేకుండా చేయడం కోసం మాత్రం కేంద్ర బలగాలు మాత్రం కూంబింగ్ ముమ్మరం చేసినాయని చెప్పవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.